డైరెక్ట్ వచ్చింది. వచ్చారా దిగినంటే కొన్ని చేతుల్లో వాటర్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు అయితే వారాహి అమ్మవారు అంటే కాకినాడ కొవ్వూరు వారాహి అమ్మవారి దగ్గరకు వచ్చాను అనమాట. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నిజంగా అంటే ఇట్లా అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇక్కడికి వస్తున్నాను అనేది కూడా నాకు తెలియదు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం జరిగిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ అమ్మ కరుణ, ఆ అమ్మ చల్లని చూపు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా వీడియో అనేది ఫుల్ గా చూడండి. శ్రీమాత్రే నమః. ఒకసారి మాట్లాడకండి, 2 నిమిషాలు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము. మన వారాహి పీఠంలో ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి వారాహి అమ్మవారికి కట్టిన చీరను అయితే ఇస్తామన్నమాట. ఈ చీరను పొందిన తర్వాత చాలా మంది సంతానం కలుగుతుంది అని చెప్తున్నారు. అమ్మవారి అనుగ్రహంతో మీకు కూడా అమ్మ వారాహి అమ్మ అనుగ్రహంతో సంతాన ప్రాప్తిరస్తూ మీరు ఏదైతే కోరుకున్నారో అలా ఆ అబ్బాయి పుట్టాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుని నేను దీవించేస్తున్నాను. జై వారాహి మాత. శ్రీమాత్రే నమః. పల్టే క్లోజ్ సో ఇప్పుడైతే మేము కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ భోజనం చేశారా? ఓకే. సో ఆల్మోస్ట్ 10 అయిపోయిందండి మేము వచ్చేసరికి. కొవ్వూరు వారాహి టెంపుల్కి వెళ్ళేసి అక్కడి నుంచి వచ్చేసరికి 10 గంటలు అయిందనమాట.
ఇక్కడ ఓన్లీ టిఫిన్స్. ఒక్కొక్కరికి అంటే దోశ, ఇడ్లీ, చపాతీ ఉన్నాయి. అవి ఆర్డర్ చేశారు పిల్లలందరూ కూడా. మీకు చూపిస్తాను అసలు. ఎక్కకుండా తింటున్నాను మళ్ళీ వదిన. నాకు కళ్ళు మంటపోతుంది. ఇగో కాదు పోక్షన్స్ కూడా పొజిషన్స్ ఎట్లున్నాయి తెలుసా, ఇట్లా కూర్చొని ఇట్లా కూడా నిద్రపోతారా అని పెద్ద డౌట్ జస్వికాకి. కొబ్బరి చట్నీ, ఇది అల్లం చట్నీ. అల్లం చట్నీయా? ఇది పల్లి చట్నీ. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, పల్లి చట్నీ. మీరేంటి, మీరు కూడా నాకు కోళ్ళ నిద్ర వస్తుంది. పడుకొని ఇడ్లీ, చపాతి. అదినా బొట్లతోటి మొత్తం అంతా ఫుల్ అయిపోయింది. నువ్వేం చేసావు? తింటే మొత్తం తిన్నాక కడితే తీస్తా. అంటే కూర్చోండి. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్. అబ్బా వీడియో తీస్తున్నా అబ్బా. అంటే ఏ హోటల్ కి వచ్చినాం అనేది కూడా చూడకుండా మీరు వచ్చేసారా? అన్నీ పిలిస్తే ఎక్కడికైనా వస్తారా? మేము అసలు యాక్చువల్లీ మీరు స్వీట్లు తీసుకోవడానికి కాపీరా అనుకున్నాం. అన్నయ్య మీరు పిలిస్తే ఎక్కడికైనా పోతారా? ఏ హోటల్ ఏందని తెలియకుండా అట్లా వచ్చేయడమేనా? యాక్చువల్లీ మీరు కాకినాడ స్వీట్స్ తీసుకుంటామని సునీత మేము అనుకోని ఆగినాం. ఎవరు మళ్ళీ ఒకసారి చెప్పరా? నేను చెప్తే కళ్ళు మూసుకొని చేసేస్తాను. ఇది పక్క, ఇది రాకుండా నమ్మకం. మీ స్పందన దానికి, మీ స్పందన స్పందన ఏం లేదు, మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మేము రెగ్యులర్ ఏమన్నా ఇప్పుడే అన్నారుగా.